ప్రకృతి రమణీయత, చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మికం ఇలా అన్నీ కలగలిసిన అరుదైన ప్రదేశాల్లో ఒకటి మన రాష్ట్రంలో ఉంది. అదే నల్లమల అడవుల్లోని సలేశ్వర క్షేత్రం. హిమగిరి శిఖరాల్లో కొలువైన అమరనాథుని తలపించేలా దట్టమైన నల్లమల కొండల్లో సలేశ్వరంలో లింగమయ్య స్వామి భక్తుల పూజలందుకుంటున్నారు. అద్భుతమైన జలపాతం పక్కనే కొలువైన లింగమయ్యకు ఏటా కన్నుల పండుగగా జరిగే జాతరకు లక్షలాదిగా భక్తజనం తరలివస్తారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలం ఫరహాబాద్ చౌరస్తా నుంచి 32 కిలోమీటర్లలో దట్టమైన అడవుల్లో సలేశ్వరం ఉంది. ఇది క్రూర మృగాలు, వన్యప్రాణులు సంతరించే ప్రాంతం. జాతర టైంలో తప్ప మిగతా సమయంలో ఎవరూ ఈ ప్రాంతానికి వెళ్లే సాహసం చేయరు. ఇక్కడ పులుల సంచారం ఎక్కువ. 1973లో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో ప్రాజెక్టు టైగర్ పేరిట పులుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇది మన దేశంలోనే అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రం. ఆమ్రాబాద్ మండలం మన్ననూరు నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో 40 కిలోమీటర్ల దూరంలో సలేశ్వర క్షేత్రం ఉంటుంది. సలేశ్వరం బేస్ క్యాంప్ నుంచి కొన్ని కిలోమీటర్లు ప్రయాణించగా ఎన్నో గుహలు, గుట్ట పొరల్లోంచి రాలి పడుతున్న సన్నని జలధారలు అలరిస్తాయి. అక్కడే గుట్టల్లో సలేశ్వర స్వామి కొలువయ్యారు. హిమాలయాల్లో కొలువైన అమరనాథుడి వలె ఏటా ఒకసారి సలేశ్వరం జాతర నిర్వహిస్తారు. ఒకప్పుడు చైత్ర పౌర్ణమికి 2 రోజుల ముందు, 2 రోజుల తర్వాత మొత్తం 5 రోజులు జాతర జరిగేది. కానీ ఫారెస్ట్ అధికారులు 3 రోజులకే కుదించారు. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తగు సదుపాయాలు, ఎస్పెషల్లీ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, అలాగే బయో టాయిలెట్ సదుపాయాలు ప్రొవైడ్ చేయడానికి కలెక్టర్ గారు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఫారెస్ట్ పర్స్పెక్టివ్లో అక్కడ ఎటువంటి చెత్త ఇది పడేయకుండా ఉండడానికి ఒక 100 పైచిలకు వాలంటీర్స్, ఎస్పెషల్లీ చెంచూస్ని ఎంప్లాయ్ చేయడం జరుగుతుంది. వచ్చే వారికి విజ్ఞప్తి ఏంటంటే, మనము ఈ జాతర అనేది పులుల అభయారణ్యంలో జరుపుకుంటుంది కాబట్టి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే ఉంటుంది కాబట్టి ఎటువంటి హాని వైల్డ్ లైఫ్కి జరగకుండా, అలాగే హ్యాబిటాట్కి జరగకుండా మేనేజ్ చేసుకుంటా, బ్యాలెన్స్ చేసుకుంటా జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. సలేశ్వరం అడవుల్లో 2 గుట్టల మధ్య ఇరుకైన లోయ దగ్గర కొన్ని 100 అడుగుల ఎత్తు నుంచి జలధార జాలువారుతుంది. ఈ జలధార కింద భక్తులు స్నానాలు ఆచరిస్తారు. ఎన్నో అరణ్య మూలికల సారంతో కూడిన ఆ నీటిని తాగడం పుణ్య ఫలంగా భావిస్తారు. జలధార కింద కుండం ఒడ్డుపైన తూర్పు ముఖం చేసుకుని 2 గుహలు ఒకదానిపై ఒకటి ఉన్నాయి. ఆ గుహలోని ప్రధాన దైవమైన లింగమయ్య స్వామి లింగముంది. ఆ స్వామికి స్థానిక చెంచులే పూజారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ గుహలో శివలింగం కూడా ఉంది. గుడి ముందు వీరభద్రుడు, గంగమ్మ విగ్రహాలు ఉన్నాయి. సలేశ్వర క్షేత్రానికి వెళ్లే భక్తులను ప్రకృతి ఎంతో ఆనందంగా స్వాగతిస్తుంది. ఎత్తైన చెట్లు, కంక పొదలు, వాటిపైన రకరకాల పక్షులు, కోతులు కనిపిస్తాయి. సలేశ్వరం దగ్గరలోనే భూమి, గుట్టల సంగమ ప్రాంతం ఉంటుంది. అక్కడి నుంచి చల్ల గాలులు వీస్తుంటాయి. ఇదే ప్రాంతంలో పులుల చెలిమలు కూడా ఉంటాయి. సలేశ్వరం లోయ సుమారు 2 కిలోమీటర్ల పొడవుంటుంది. ఈ లోయ అమెరికాలోని గ్రాండ్ కాన్యాన్ ని గుర్తు చేస్తుంది. నల్లమల ఫారెస్ట్లో మరో అమరనాథ్ యాత్ర పిలువబడే సలేశ్వరం జాతర ఎంతో ఇష్టమైనది. మా తాత ముత్తాతలను కూడా ఈ జాతర గురించి చాలా గొప్ప చెప్పేవారు. అప్పుడు మా తాత ముత్తాతలు అప్పుడు వస్తున్నాం లింగమాయ అని పిలుచుకుంటూ వెళ్తుంటే రండి అని చెప్పి రీసౌండ్ వచ్చిందని చెప్పి పెద్దలు చెప్పేవాళ్ళు. అలాగే తిరిగి వచ్చినప్పుడు కూడా వెళ్ళొస్తాను లింగమాయ అంటే కూడా వెళ్ళిరండి అని చెప్పి మాకు కొండలకెళ్ళి గుహలకెళ్ళి వచ్చేది రీసౌండ్ అని చెప్పేవాళ్ళు. ఈ జాతరను మొదట్లో 21 రోజులు చేసేవాళ్ళు మా తాత ముత్తాతలు. కాలక్రమేణా అది 11 రోజులు కుదించబడింది. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి దాన్ని కేవలం అటవీ శాఖ నిబంధనలతో 3 రోజులు మాత్రమే నిర్వహిస్తున్నారు. దీనివల్ల మా చంద్రుల యొక్క ఆదాయం, సంస్కృతి కూడా బయట వాళ్ళకి తెలిసే ప్రయత్నం లేకుండా పోతున్నది. కాబట్టి అధికారులు కూడా దయచేసి దీన్ని 11 రోజులు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. ఈ సలేశ్వరం జాతరకు సంవత్సరానికి ఒకసారి నిర్వహిస్తేనే దానికి ఒక శక్తి ఉంటుంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా నల్లమల్ల అడవుల్లో సలేశ్వర జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రికార్డు స్థాయిలో లక్షల మంది ఈ జాతరకి వస్తున్నారు.
భక్తులకు అడవిలో కొందరు దాతలు ఉచిత భోజనం, వసతి, నీరు, ప్రాథమిక ఆరోగ్య సేవలను అందిస్తున్నారు. స్థానికులు అరుదైన వనమూలికలను తక్కువ ధరలకే అమ్ముతున్నారు. సలేశ్వరం జాతరకు ఇంతకుముందు స్థానికులు మాత్రమే వెళ్లేవారు. ఇప్పుడు సుదూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు రావడంతో ట్రాఫిక్ పెరిగిపోయింది. అయితే అర్ధరాత్రి అడవిలో పున్నమి వెన్నెల్లో గడపడాన్ని భక్తులు ఇష్టపడుతున్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు, పరిశోధకులు ఎంతగానో నచ్చే ప్రదేశం ఇది. ఈ సలేశ్వర క్షేత్రం యొక్క యాత్ర ఇది సంవత్సరం లోపల 3 రోజులు మాత్రమే జరుగుతుంది. ఎట్లయితే అమర్నాథ్ లోపల 40 రోజులు ఉంటుందో ఇక్కడ కూడా అట్లని. అట్లా ఈ సలేశ్వర క్షేత్రం లోపల శివయ్యను దర్శించుకోవడం అనేటువంటిది సాక్షాత్ అమర్నాథ్ లోపల ఉన్నటువంటి మంచు శివలింగాన్ని దర్శించుకున్నటువంటి పుణ్య ఫలితం అనేటువంటిది భక్తుల యొక్క విశ్వాసము. అందువలన ప్రభుత్వం కూడా భక్తుల యొక్క విశ్వాసాన్ని గౌరవించాలని చెప్పి అటవీ శాఖాధికారులు కూడా కావలసినటువంటి సౌకర్యాలను సమకూరుస్తూ ఈ విశ్వాసాలను గౌరవించాలని చెప్పి కోరుతూ, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెంచులు పూజారులు. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ శివుడిని యొక్క పూజారులుగా ఉంటూ ఈ సలేశ్వర క్షేత్రం యొక్క శివుడి యొక్క దర్శనాన్ని భక్తులకందరికీ ఇప్పిస్తూ తరింపజేస్తూ. పూర్వం అడవిని నమ్ముకుని జీవించే చెంచులకు వేసవి విడిదిగా ఉండే ఈ చల్లటి ప్రదేశం గతంలో సర్వేశ్వరంగా ప్రసిద్ధిగాంచింది. కాలక్రమేణా ఈ క్షేత్రాన్ని సలేశ్వరంగా పిలుస్తున్నారు. ఈ క్షేత్రం పడమర వైపు 10 అడుగుల ఎత్తుతో ఉన్న గుహని శనీశ్వరాలయం, గర్భాలయ ముఖ మండపాలకు మధ్య గోడగా చరిత్రకారులు గుర్తించారు. ఇది క్రీస్తు శకం 6-7 శతాబ్దాలకు చెందినదిగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎలాంటి శాసనాలు లభించకపోవడంతో ఎవరు ప్రతిష్ఠించారో నేటికీ తెలియదు.